వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాక్టి బ్లాగ్స్ ఛానల్. సో నేనైతే ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్ళబోతున్నాను. నాకు గిరి ప్రదక్షిణని ఎలా హ్యాండిల్ చేయాలో మస్తు తెలుసు. నరాలు పొంగిపోయాయి. మొత్తం చెప్పేసింది కదా. సో గాయ్స్, నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట గిరి ప్రదక్షిణకి వెళ్ళడం అనేది. అది కూడా మన వైజాగ్ లో సింహాచలం నుంచి మొత్తం తిరుగుతారనమాట. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు అండ్ మమ్మీ కూడా వెళ్తారు. అలాగే మన కజిన్స్ లో కొంతమంది వెళ్తారు. నా చుట్టుపక్కల చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడైతే అస్సలు ట్రై చేయలేదు. నాకు 5 years ఉండేటప్పుడు విజయవాడ కొండ మీద గిరి ప్రదక్షిణ చేశాను. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట. నేను ఎప్పుడు అసలు ట్రై చేయలేదు. కానీ ఈసారి ఎందుకో తెలియదు, నా అంతటి నేనే అనుకున్నాను ఎలా అయినా వెళ్ళాలి గిరి ప్రదక్షిణకి అనేది. ఎందుకంటే ఇల్లు హ్యాపీగా కట్టుకున్నాం, అక్క పెళ్ళంతా బాగా జరిగిపోయింది. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టే దానికి తగ్గట్టుగా పాజిటివ్ ఎంత వచ్చిందో నెగిటివ్ ఎనర్జీస్ కూడా చాలా వస్తున్నాయి అనమాట. ఈ డెవోషనల్ టైంకి మనం కొంచెం డైవర్షన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. సో అందుకే ఇంకా వర్క్, ఇంకా ఎలాంటి ప్రెజర్స్, థాట్స్, నెగిటివిటీ మైండ్లో పెట్టుకోకుండా అలా దేవుడి సేవ కోసం అలా నడుద్దాము గిరి ప్రదక్షిణకి, మనసులో ఏదైనా మంచిగా అనుకొని అని అయితే అనుకున్నాను. సో అందుకే ఈసారి అయితే నేను గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు భయపెట్టేస్తున్నారు, నువ్వు అస్సలు నడవలేవు, 35 kilometers ఉంటుంది, బ్యాక్ టు మళ్ళీ షూట్స్ చేసుకోవాలి, మళ్ళీ 2 days వరకు పడుకుంటే వర్క్స్కి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. బట్ నాకెందుకు మైండ్లో ఒకసారి ఫిక్స్ అయితే అది పక్కా చేయాలని అనుకుంటాను. సో ప్రతిదీ నేను టార్గెట్ లాగా అది ఒక డెడికేషన్గా కంప్లీట్ చేస్తాను. ఇది కూడా నా లైఫ్లో ఒక టాస్క్ లాగే కంప్లీట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ ఎనర్జీ ఉండదు. ఒక 2-3 minutes నడిస్తేనే నేను చాలా అలసిపోతాను, లెగ్స్ పెయిన్స్ వచ్చేస్తే. కానీ 35 kilometers మొత్తం ఊరంతా వైజాగ్లో సగానికి సగం సిటీ తిరిగితే అప్పుడు నాలో ఉన్న స్టామినా ఏంటి, అసలు ఓపిక ఏంటి అనేది మా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది, అసలు నా పవర్ ఏంటి అనేది. సో అందుకే ఇదంతా ఒకసారి ప్రూవ్ చేసుకుందాం. అలాగే డెవోషనల్ వైపు కూడా డైవర్ట్ అవుదాం, మనసు కొంచెం హ్యాపీగా ఉంచుకుందాం అని అయితే నేను వెళ్తున్నాను. సో వెళ్ళాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏంటి, నేను నడవగలనా లేదా, అసలు వాట్స్ ఆల్ అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అది పెయిన్ అయినా సరే, పీస్ అయినా సరే. సో అందుకే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లాగ్స్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో గాయస్, ఇప్పుడే నేనైతే నా వర్క్ చెక్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. సో August 2nd సండే ఫ్రెండ్షిప్ డే వీడియో రిలీజ్ చేయాలి. సో ఆ ఎడిటింగ్ అనేది అయితే నేను ఈరోజు చూసుకోవాలన్నమాట. ఈరోజు చెక్ చేయకపోతే ఆఫ్టర్ గిరి ప్రదక్షిణ తర్వాత ఇంకా Wednesday, Thursday వరకు కొంచెం ఏదైనా అన్ఈజీగా ఉంటే వర్క్ వైపు వెళ్ళకపోయినా ఏదైనా ఇబ్బంది అవుతుంది. సో వీడియో ఎడిటింగ్ నేను చెక్ చేయడం లేట్ అవుతుంది, మ్యూజిక్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి రావడం, అప్లోడ్ అవ్వడం, ఇవంతా ప్రాసెస్ లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకే అసలు నేను వెళ్ళే కన్నా ముందు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా. లైక్ మినీ వ్లాగ్స్ డబ్బింగ్స్ ఏవైతే ఉన్నావో నైట్ 1 o'clock and 2 o'clock వరకు డబ్బింగ్స్ చెప్పుకొని మళ్ళీ దానికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ అంతా మా మౌనికి చెప్పేసి అప్లోడ్ చేయమని, అండ్ ఆల్సో చిన్న చిన్న స్క్రిప్ట్ వర్క్స్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అంతా అయిన తర్వాత నేనైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళడానికి ఇప్పుడు ఫుల్ రెడీగా ఉన్నాను అనమాట. ఇప్పుడే టిఫిన్ కూడా చేసేసాము. ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఒక పక్క అయితే తినేసాను అనమాట. మా మను ఫీడ్ చేశాడు. సో ఇంకా లేట్స్ లేకుండా మేమైతే స్టార్ట్ అయిపోతాం. అది కూడా మీ అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి. వర్షం పడిపోతుంది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 minute 2 minutes ఆటో ఎక్కామంతే. ఇంకా తర్వాత వెంటనే ఆపేశారు. మేము ఇంకా వేపగుంటకు కూడా వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి ఒక 5 kilometers అయినా ఉంటుంది సింహాచలంకి. మళ్ళీ ఇదంతా డబ్బులే అనమాట నడవాలి. ఏంటని టోటల్ దగ్గర 42 kilometers నడుస్తున్నాం గాడి. అది 37, ఇది 42 kilometers. అది తిరుపతి మాకు అయితే కథం. మేమిద్దరం ఫస్ట్ టైం గైస్. మను, నాని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో మీరే మాకు మోటివేట్ చేయాలి. గైస్ మేమైతే ఒక 5 minutes నడిచి ఉంటాము, ఇంకా నడుస్తున్నాం అనమాట. కానీ ఎంతెంత చిన్న చిన్న ముళ్ళుల్లో ఉన్నాయన్నమాట, రాళ్ళు దిగబడిపోతున్నాయి అనమాట ఫుల్ గా. బస్సులు అయితే ఫుల్ లోడ్ అయిపోయి ఉంటున్నాయి గైస్. కానీ నాగే ఎప్పుడు నడవలేదు, సో ఏదోలా ఉంది. బట్ ఇట్స్ ఓకే. నేను వీళ్ళందరిలాగా వీక్ కాదనమాట. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ నాకు గిరి ప్రదక్షిణని ఎలా హ్యాండిల్ చేయాలో మస్తు తెలుసు. ఇదే మాట అయిపోయిన తర్వాత కూడా చెప్పు.
చూద్దాం అంటే నాకు నేనే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకోవాలి కదా. సో ఇప్పుడున్న బిల్డప్ ఇప్పుడున్న మాటలు అట్లీస్ట్ అదంతా అయ్యే కనీసం నోట్లోంచి మాట కూడా రాదేమో నాకు తెలిసి. మాకే రాలేదు. సింహాచలంకి ఇంకొంచెం దగ్గరలోనే ఉన్నాం అనమాట. అప్పుడే నాకు కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సగం జర్నీ కూడా అవ్వలేదు. వర్షం కూడా పెద్దది పడిపోతుంది. చూద్దాం, ఇక్కడ ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది అంత కొబ్బరికాయ కొట్టిన దగ్గర. సో ఆ మూమెంట్స్ అన్ని కూడా క్యాప్చర్ చేస్తాం చూడండి. గాయ్స్ లైన్లోకి అయితే వచ్చేసాం. సింహాచలం కొబ్బరికాయ కూడా తీసుకున్నాం, రెడీగా కొట్టాలి. కానీ రష్ చాలా ఉంది చూడండి, ఏమవుతుందో ఏంటి. చూడండి ఎంతమంది నడుస్తున్నారు మెట్ల మీద. సో గాయ్స్ ఇప్పుడే సింహాచలంలో అయితే కంప్లీట్ అయింది, కొబ్బరికాయ కొట్టము. ఇక్కడ నుంచి మేము అసలైంది స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పటివరకు నడిచిన గంట 5 కిలోమీటర్స్ ఇంకా అయి అన్నట్టు అనమాట. ఇక్కడ నుంచి అసలైంది అంటే బాగున్నారా? ఎనర్జీ వస్తుంది స్టార్టింగ్ ఎనర్జీ డ్రింక్. ఇక్కడ నుంచి మా ఫస్ట్ అడుగు స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటివరకు నడిచింది నడిచిందంటే మన గాయ్స్ సింహాచలం దాటాము. చిన్న చినుకులు బాగుంది మొత్తం. ఇప్పుడే సాయాన్ని ఇచ్చిన షర్బత్ ఏదైతే ఉందో మారేడు తాగాము, బాగుంది. బాయ్ రోజు అంటే మనం చూపి ఎన్ని తెచ్చారు? ఎంతో దూరం నుంచి నడిస్తే మాకైతే ఇక్కడ అడివ్వరం వచ్చిన తర్వాత పులిహోర అయితే దొరికింది. అన్నదాత సుఖీభవ. సింహాచలం నుంచి 500 మీటర్స్ నడిచాము, అంటే అడివ్వరంకి వచ్చాము. అప్పుడే నాకు ఎనర్జీ అయిపోయినట్టుంది. ఏదో ఒక రకమైన కాళ్ళు నొప్పి, కానీ చెప్పలేకపోతున్నాను. సో అప్పుడే ఎనర్జీ అయిపోతే ఇంకా ఎక్కడ చాలా నడవాలి. మోర్ దెన్ 34 కిలోమీటర్స్ పైన. అంటే ఇప్పటి వరకు స్పీడ్గా నడిచేసాము. ఇప్పుడు కొంచెం బండి తగ్గిపోయింది అనమాట, కొంచెం స్లో అవుతున్నాం. కానీ ఎక్కడ కూర్చోకూడదు, ఇంకా నడాలి, చాలా నడవాలి. దగ్గర మిడ్ నైట్ అయిపోద్ది. 1:30 అయింది ఆఫ్టర్నూన్. అంటే మిడ్ నైట్ ఎప్పుడో 2కో ఎప్పుడో మేము ఇంకా నడుస్తూనే ఉండాలి. మార్నింగ్ 6. మా మమ్మీ మను అయితే చాలా స్పీడ్గా నడిచేస్తున్నారు. మేము వాళ్ళ స్పీడ్ని అసలు మ్యాచ్ చేయలేకపోతున్నాం. బట్ విల్ ట్రై అవర్ బెస్ట్. సో గైస్ మేమైతే ఇదిగోండి మిక్సర్ కొనుక్కున్నాం గైస్. రివర్స్ ఎట్టాడు స్పీడ్, రెండు స్పూన్లు రివర్స్ ఎట్టాడు. మురిమిస్ అయితే కొనుక్కున్నాం. ఇక ఆర్తి అడిగిందని చెప్పేసి కొనుక్కున్నాం. మేము మా వాళ్ళకి కొనుక్కున్నాము. సో గైస్ మురిమిక్స్ అయితే కంప్లీట్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోతాం. బయట సైడ్ అలాగా పడిపోయింది గైస్. మురి మిక్చర్ నాకు ఇష్టమైన ఫేవరెట్ స్నాక్. కొంచెం నొప్పి నుంచి డైవర్ట్ అవుదామని అనుకున్నాను. సూపర్ ఉంది, బీచ్ రోడ్లో కలుపుకుంటుంది. आरती ये क्या है? తప్పిపోకుండా పైన చూస్తారా ఎలాగొందో కరెక్ట్ ఒక కొండకి. గాయస్ మేమైతే ఇప్పుడే కృష్ణాపురం దగ్గరలో సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వచ్చామన్నమాట. కాళ్ళు అయితే మామూలుగా లేవు, ఫుల్ ఆఫ్ పీకింగ్స్, అసలు ఎనర్జీ లేదు. మా మమ్మీ అయితే నా చేతికి చున్నీ కట్టేసి తీసుకెళ్తున్నారు. ఆకలేస్తుంది గైస్. సమోసాలు తింటున్నారు. గాయస్ మేమైతే ఇప్పుడే కృష్ణాపురం దాటాము. కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి ఫుల్గా. అస్సలు ఎనర్జీ మొత్తం డౌన్ అన్నమాట. పాపం అక్కడక్కడ కూర్చుంటున్నాం అంతే. ఇప్పటికి ఒక 3 టైమ్స్ కూర్చున్నామో 2 టైమ్స్ కూర్చున్నామో తెలియదు, అంతే. మిగతా అంతా నడవడమే. మన ఆర్తి గారు అయితే పడుకుంటారు గైస్.
డ్యూటీకి వెళ్ళడం లేదు గాయస్ ఈరోజు. బొల్ల తిరగట్లేదు గాయస్. 3 వెళ్ళాల్సినాడు ఇప్పుడే 3:30 అయిపోయింది గాయస్. మెల్లగా 6 గంటలు వెళ్ళిపోతాం డ్యూటీ. గాయస్ ఇప్పుడే మేము చిన్న గదిలో వచ్చామన్నమాట. సో అపోలో హాస్పిటల్స్ అవి ఉంటాయి కదా, ఇక్కడే మా నాన్నమ్మలు పెద్దమ్మలు అత్తలు అందరి ఇల్లు. సో ఇక్కడికి ఇప్పుడు వచ్చామన్నమాట. డ్రింక్ తీసుకున్నాం, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం, జిలేబీలు ఇచ్చారు. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ పైన స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి మోర్ దెన్ 24 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఫుల్ ర్యాంప్ అయిపోతుంది. ఇక్కడికి ఎనర్జీ మొత్తం అయిపోయింది నాకైతే. ఇంకా ఎలా నడుస్తామో ఏంటో చూడాలి మరి. నడిచేది రా అక్క, గేట్ తెలిసి నడుస్తుంది చూద్దాం. చిన్న గదిలి సాయిబాబా టెంపుల్ మా హోమ్ టౌన్స్ కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ బాబా గారి ఆశీస్సులు, కొంచెం స్టామినా ఉండాలి. అలాగే ఇక్కడే మా అమ్మమ్మ ఇల్లు. సో మా అమ్మగారు చనిపోయారు రీసెంట్ గానే, అది అందరికీ తెలుసు. సో ఆవిడ కూడా మాకు మంచి బ్లెస్సింగ్స్ ఎనర్జీ ఇవ్వాలని అనుకుంటున్నాం. చూడండి కేర్ హాస్పిటల్ కనిపిస్తుంది వెనకాలే. ఎంత దూరం అయితే అలవకలో వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకొంచెం పరిగెట్టేసాం అనమాట. ఇంకొంచెం స్టామినా వచ్చింది. అలాగే వెళ్ళిపోవాలి. ఓకే, నేను చెప్తుంది కూడా వినట్లే ఇల్లు. ఓకే 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 అంటే వాళ్ళ కోసం ఎదుగు నా అవతల రోజు వెళ్ళి పెరిగేసి నాని డీల్. ఓకే డీల్ 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 టాస్క్ అయిపోతుంది. మా దర్శనం కూడా అయితే డ్యూటీ ఎగ్గొచ్చేసాడు. డ్యూటీ ఎగ్గొచ్చేగా తిరుగుతున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చాడు గైస్, ఇన్సైట్ చేసుకుని టక్ చేసుకుని వచ్చాడు. ఏరా అంటే డ్యూటీ వాళ్ళు అన్నాడు గైస్ 3 కన్నాడు సార్. 3 కన్నాడు, ఇక్కడ 3 అయిపోయింది. మరి అప్పటికప్పుడే మైండ్ సెట్ మార్చేసుకొని అంటే చాలా స్పీడ్ వెళ్ళాడు. దేవుడి మీద భక్తి. ఏంటి సార్ అది? మొక్కజొన్నలు తెచ్చారు గైస్. వెళ్తున్నంతసేపు దారిలో ఎవరు దొరుకుతూనే ఉన్నాయి అన్నమాట. మేత మొక్కజొన్న వేడి 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 వేడిగా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీకింత పెట్టి తిండి పెడతాం మమ్మల్ని ఎంత ఎక్కువ. ఈరోజు నైట్ పెట్టలేదు, వెళ్ళి నైట్ పెట్టలేదు. తెలుసులేదు. మాకైతే కొమ్మి శనగలు దొరికాయి, తింటున్నాము. సూపర్గా ఉంది. అక్కడైతే ఒక పేరెంట్ కనిపించి నాతో ఫోటో తీసుకున్నారు. అలాగే వాళ్ళ పిల్లలు నాకు మంచి ఫ్యాన్స్ అంట. సో ఎలాగైనా సరే వాళ్ళకి హాయ్ చెప్పమన్నారు. యోగిత వర్షిణి అంట. హాయ్ మీ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. గైస్ బిర్యానీ ఇచ్చారు. యాక్చువల్గా దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎక్కడో దగ్గర ఫ్రైడ్ రైస్లో బిర్యానీలో పెడితే మంచిగా తిందామని ఫైనల్లీ హనుమంతవాకు వచ్చేసాము, ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి. ఇప్పుడైతే మాకు వేడివేడిగా బిర్యానీ దొరికింది. బాగుంది గైస్. అంటే అందరూ భక్తుల కోసం ఇలా వండి వేడివేడిగా సర్వ్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ థింగ్ అని చెప్పుకోవాలి. సూపర్. మా ఫేసెస్ చూడండి ఎలా రెడీ అయ్యాము, ఎలా అయిపోయాం. రోడ్డు మీద కూడా కూర్చుండిపోతున్నాడు. లోపల ప్రాబ్లం హనుమంతవాకు వస్తాం. సో ఇంకా ఉంది గైస్, ఇంకొక 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. సో దీనికన్నా ఇప్పుడు ఎంత వచ్చామో దానికి ట్రిబుల్ నడాలి. ఇంకా బోల్డ్ ఉంది. క్వాలిటీ చెక్కేస్తాయి గైస్. మాది చూసారా తినేస్తుంది. ఇందాల నుంచి చాలా చాలా వెయిట్ చేసింది. లాస్ట్కి హనుమంతయ్య వాళ్ళు దొరికింది. కుమే కైలాసగిరి గైస్, త్రిశూలం కొత్తది కట్టింది. ఒక 16 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. సో మా వాళ్ళంతా చూడండి గోవిందా 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 నవ్వుతూ చెప్పాలి గోవిందా గోవిందా. కొత్తగా తింటూ చెప్పాలి గోవిందా. నడుస్తూ చెప్పాలి గోవిందా. ముందు దోసుకెళ్ళాలి గోవిందా. ఒట్టి పెట్టుకుంటూ చెప్పాలి గోవిందా గోవిందా. నామాలు పెట్టేసుకున్నాం. నా మీద తాగలేదు మార్పు చెప్పాలి గోవిందా.
తిరిగింది పోయిందా? గాయస్ హెచ్పి కాలనీ దగ్గరలోకి వచ్చేసామన్నమాట. కాళ్ళు అయితే పొంగిపోయాయి చూడండి, బ్లాక్గా అయిపోయాయి డస్ట్కి. విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. కనిపించిన ప్రతి దగ్గర ఏదో ఒకటి వస్తూనే ఉంది, తింటూనే ఉన్నాము. కానీ బాబోయ్ నిజంగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫుల్ ర్యాంప్ అయిపోతుంది నాకైతే. బట్ నైస్, ఇట్స్ ఏ వాల్. నరాలన్నీ పొంగిపోయాయి. అసలు ఈ రోడ్డు కూడా బాగాలేదు. సో ఫుల్ మనకి టాస్కే. సరే బిర్యానీ రైతా ఇవ్వలేదు గైస్, కచంబర్ లేదు, అందుకే మజ్జిగ ప్యాకెట్ తీసుకున్నాము. ఇదిగోండి, ఇది వేసుకోండి. ఏమో నేను కొంచెం చిన్నది కొంచెం కచంబర్ అది మిల్క్ బిర్యానీ. బటర్ మిల్క్ బిర్యానీ. బటర్ మిల్క్ బిర్యానీ నేనే చెప్పాను గాజులో. చెల్లి కొంచెం లిఫ్ట్ ఇవ్వా. లిఫ్ట్ ప్లీజ్. చెల్లి సింహాచలం దగ్గర లిఫ్ట్ చెల్లి. గాయస్ అక్కయ్య పాలెం అయితే వచ్చాము, దాటామో కూడా తెలియదు. మిడ్ నైట్ అయిపోతుంది అనుకున్నాం కానీ 10-11కి కంప్లీట్ అయిపోయేలా ఉంది. ఇదే నడిస్తే మాత్రం. కాల్ అయితే నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను గాయస్, నరాలు పొంగిపోయాయి. క్లైమేట్ నైట్ అయిపోయింది. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది గైస్. ఇప్పుడే మసాజ్ చేయించుకున్నాను, చాలా లెగ్ పెయిన్ అయితే వస్తుంది. గాయస్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అందరం పాటలు పాడుకుంటూ సరదాగా డైవర్ట్ అవ్వడానికి ఏవేవో పద్యాలు పాడుతూ వెళ్ళిపోతున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు చెప్పండి. చాలా బాగుంది. నాకైతే చెక్ చేస్తున్నాయి కాళ్ళు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా వైల్డ్ గా ఉంది. చాలా కష్టపడాలి దీనికి మాత్రం. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, చాలా నొప్పులు వస్తుంటాయి, కానీ ఆగకూడదు. మనం అలా దేని మీద దానికి డైవర్ట్ అయిపోతే ఈజీగా వెళ్ళిపోతాం. కానీ కాళ్ళ నొప్పులు మాత్రం తగ్గవు. గాయస్ మాధవధార దగ్గరలోకి వచ్చాం. ఇంకా చాలా సేపు నడవాలి. మా అసలు రూపురేఖలు మారిపోయాయి. అంతే. నీ బరువు కూడా పడుతుంది కదా. గోవిందా మనం ఇది లేపు చెప్పాలి. గోవిందా వరంలో కాళ్ళు వరంగా నొప్పులు పెడుతున్నాయి ముఖ్యంగా. సో గైస్ మేమైతే వాళ్ళకన్నా ముందు పరిగెట్టుకుని వస్తాం. ఫుల్ చెమటలు పెడుతుంది చూడండి. మేమైతే వాళ్ళు అక్కడ అయిపోతున్నారని చెప్పేసి మేము అలా ఎవరో పరిగెడితే వాళ్ళతో పాటు గోవిందా గోవిందా అనుకుని పరిగెట్టుకు వస్తాము. మేమైతే ఇక్కడ బిల్డింగ్ దగ్గర అలా కూర్చుని వాళ్ళు మాకన్నా కిలోమీటర్ దూరంలో ఉన్నారు. వాళ్ళు వచ్చినంత టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు వచ్చాక వీడియో తీద్దాం. బాయ్ గైస్. ఎన్ఏడికి దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్గా నడిస్తే అరగంటలో సింహాచలం వెళ్ళిపోతాం, లేదా గంట అవుతుంది. మా మమ్మీ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నారు ఓపిక్గా. మా వాళ్ళ మొహాలు అయితే వాడిపోయాయి. టాస్క్ అయిపోయింది. మా వాళ్ళకి ఆటలేదు, కానీ నడిచేస్తున్నాం తప్పదు. మా వాళ్ళ మొహాలు పీక్ పోయి లాగేసి రోడ్డు చాలా పీస్ఫుల్గా ఉందని కూర్చున్నాం గాయస్. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాం. ఇంకా అయిపోయింది స్టామినా. నాని మనకు తప్పిపోయారు. వాళ్ళు వేరే రూట్, మేము వేరే రూట్. ఇంకా అంతే, సింహాచలం దగ్గర కలుసుకోవడమే. అదే సో గాయస్ మేమైతే గోపాలపట్నం వచ్చాము. గోపాలపట్నం నుంచి సింహాచలంకి 40 మినిట్స్ వాకబుల్ జర్నీ చూపిస్తుంది. సో అబ్బాయి ఇంకా అంతసేపు ఉందని ఇంకా అలసిపోయి ఊపిరి తీసుకునే లోపు కరెక్ట్గా ఇక్కడ సో
సింహాచలం స్వామిది అయితే ఒక స్టాచ్యూ పెట్టారు. పక్కన చూస్తే చాలా కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట. కొన్ని థౌజండ్స్ ఆఫ్. వెళ్ళి అడిగితే ఇక్కడే కొట్టేసి వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకా ఒకేసారి ఆనందం పట్టలేనంత అయిపోయింది. ఎందుకంటే అలా అక్కడికి వచ్చాము. సో వెంటనే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా గోపాలపట్నం దగ్గర జంక్షన్ నుంచి మా ఇంటికి ఆటోస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదంటే సింహాచలం వరకు ఒక 40 minutes నడిచెళ్ళి మళ్ళీ సింహాచలంలో అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మినిమం 1 hour వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వేపగుంట అయినా గోపాలపట్నం అయినా మళ్ళీ వాకబుల్ నడిచి వచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఎంత డబుల్ అయిపోయి ఉండేదో. కానీ మొత్తానికి స్వామి కరుణించారు. మొత్తానికి చాలా మట్టుగా జర్నీ అయితే సేవ్ అయిపోయింది. ఇంకా నాని మను అయితే మధ్యలో దారి తప్పిపోయారు అనమాట. సో అందుకే వాళ్ళు వేరే రూట్లో వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు మాకు 500 meters దూరంలో ఉన్నారు. సో వాళ్ళు రాగానే వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టేశాక ఇంకేదో ఒక ఆటో పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్. మళ్ళీ వాళ్ళు వచ్చి కలుసుకుంటాం. గాయస్ మొత్తానికి మను వాళ్ళు అయితే వచ్చేసారు. పాపం మను అయితే అసలు నడలేకపోతున్నాడు. మొత్తం చెప్పేసింది గైస్. నాని కూడా వచ్చాడు. దారి తప్పిపోయారు గైస్. మొత్తానికి అయితే వచ్చేసారు. ఇంకా ఇది పెట్రోల్ బంక్ గోపాలపట్నం, అది ఆర్చ్. సో అవతల సైడ్ ఆటో ఎక్కి ఇంకా మా ఇంటికి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అర్జున్ ప్రసాద్ అర్జున్ పొంగడాలు అయిపోయి మొత్తం మెట్లెక్కుతాను ఒక దగ్గర అది కాదు సంవత్సరం మెట్లెక్కుతున్నాడు. అది కాదు గాయస్ ఫైనలీ మేము మా ఇంటికి అయితే వచ్చేసాం. అసలు ఎలా వెళ్ళాను ఎలా వచ్చామో ఫేస్ మొత్తం పీక్కుపోయింది. కాళ్ళు అయితే అస్సలు నడవలేకపోతున్నాము. 12 o'clock ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము. ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. మాకైతే మాత్రం బాగానే అయిపోయింది. తొందరగానే వచ్చేసామని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా midnight అయిపోతుంది ఏదో భయపెట్టేశారు. కానీ ఎలా ఒకలా వచ్చేసాము. ఇంకా సింహాచలం వరకు వెళ్ళుంటే ఇంకా లేట్ అవుదును. కానీ ఇక్కడ గోపాలపట్నం దగ్గర కొబ్బరికాయలు కొట్టించేయడం వల్ల అందరికీ కూడా జర్నీ తగ్గిందనమాట. సో ఈరోజు ఎండ లేదు, వర్షం పడుతుంది. సో కొంచెం కాముగా అలా వచ్చేసాము. అండ్ గోపాలపట్నం నుంచి ఇక్కడ మా ఇంటికి అయితే రాంపురం దగ్గరికి ఆటో కూడా మాట్లాడేసుకున్నాము, ఎక్కేసాము అందరం కలిపి. కానీ ఏం చేశాడు, ఒక్క 5 నిమిషాలు ముందుకెళ్ళగానే మళ్ళీ ఆపేశారు. మొత్తం అంతా బ్లాక్ చేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు వదలలేదు. మళ్ళీ అక్కడ దిగిపోయి మళ్ళీ అక్కడి నుంచి వేపగుంట వరకు నడవాలా ఇంకొక అరగంట అని అనుకుంటున్నాం. ఇంతలోపు లక్కీగా మన ఛానల్లో పాస్ట్లో చేసిన విజ్జు అని ఒక అబ్బాయి ఉంటాడు కదా, తనైతే కనిపించారు ఇంకా మమ్మీకి. ఇంకా పిలవగానే ఇంకా తనైతే అక్కడ వేపగుంట ముందు గోపాలపట్నం నుంచి ఇంటి వరకు కూడా తనే దింపేశాడనమాట లక్కీగా వచ్చి. సో అది మాకు చాలా మంచిగా ప్లస్ అయింది ఈరోజు చాలా విషయాలు. ఇప్పుడు మమ్మల్ని దించేశాక ఇంకా మను, నాని, ధర్ణన్య, ఇంకా చిన్ను వీళ్ళు కూడా ఉండిపోయారు అని అంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తానని అన్నారు. సో అదైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. వాళ్ళకి మేము నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు చాలా విషయాల్లో అలాగే మాకు ప్లస్ అయిపోయింది అనమాట. ఇంకా కాళ్ళు అయితే ఇంత వాటర్ బెలూన్స్ లాగా వచ్చేసాయి. ఎందుకంటే రైన్స్ వల్ల కూడా నడవడం వాటర్లో, ఇంకా దానికి మళ్ళీ రాళ్ళు గుచ్చుకుపోవడం, ఇంకా చాలా 35 kilometers ప్లస్ నడిచామంటే అది అసలు మామూలు విషయం కాదు. సో గిరి తిరిగిన వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. బికాజ్ అందులో నేను కూడా ఉన్నాను. సో అలా స్టామినాతో మనలో ఉన్న ఓపికని ఇంకొంచెం బెటర్ చేసుకుంటూ ఇది నడిస్తే కానీ మనలో ఇంత శక్తి ఉందా అన్నది తెలియదు అనమాట. నాకు తెలియదు. నేను ఎప్పుడో ఒక జస్ట్ 2 kilometers అంటే 1 kilometer కూడా నేను నడవను. ఎందుకంటే మనకి ఆటోలు, కార్లు, 2 wheelers అన్నీ అలవాటు అయిపోయాయి కాబట్టి మనం ఎప్పుడూ నడవలేదు. బట్ ఇలా నడిచిన తర్వాత నిజంగా మనం కూడా నడవగలమా, మనలో ఎంత ఓపిక ఉందన్నది అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా చాలామంది నడుచుకుంటూనే ఎంత దూరమైనా ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది విలేజెస్లో అయినా ఎక్కడైనా. నిజంగా వాళ్ళు ఎలా నడుస్తారో ఏంటో అన్నట్టు అనిపించింది. అండ్ చిన్నప్పటి నుంచి మమ్మీ గిరి ప్రదక్షిణకి వెళ్తూనే ఉంటారు. వీళ్ళందరూ ప్రతిసారి ఎలా నడుస్తారో ఏంటో అన్నది ఇప్పుడు అర్థమైంది అనమాట, పెయిన్ అన్నది. సో మొత్తానికి
మొత్తానికి ఎలా ఒకలాగా ఫస్ట్ టైం నా గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అయిపోయింది. మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట, ఫుల్ రోలర్ కాస్టర్లా అయింది. అదంతా మీరే చూసారు. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ గైస్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుంటాను. షైనింగ్ ఆఫ్ మీ అల్లరి ఆర్తి.